నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కొప్పం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల గురుకుల పాఠశాలలను సందర్శించిన నారా భువనేశ్వరి విజన్తో ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని సూచన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు నేరస్తులను ప్రోత్సహించేలా ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై పట్టాభిరామని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. క్రమశిక్షణ పట్టుదల ఉంటే విజయం మన సొంతం అవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకమైందని, చిన్నతనం నుండే పిల్లలకు విలువలు నేర్పించాలని అన్నారు. రెండో రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పరమసముద్రం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల గురుకుల పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ నుంచి గురుకుల పాఠశాలకు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. అనంతరం సామగొట్టపల్లిలో విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. తల్లులకు మరియు బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్పెషలీ మన లెనిన్ గారికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఆలోచనతో ఆయన మన భారత దేశాన్ని లీడర్స్ గురించి ఆలోచించి, భావ్య తరాలు పిల్లల గురించి ఆలోచించి ఇట్లాంటి విలువలను ఈ కాలం మీరు అందరూ చూస్తున్నారు, విలువలన్నీ తగ్గిపోయినాయి. చెడు నేర్చుకోవటానికి నిమిషం పట్టదు, మంచి నేర్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐఎమ్ షూర్ మీరు చాలా కష్టపడుతున్నారు. బట్ తప్పకుండా ఇది మీరు ఒక మంచి సొసైటీ కోసం, అది కూడా ఈ చిన్నారుల్ని రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు ఇట్లాంటి విలువలైన బడిని ముందుకు తీసుకెళ్తాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మానేశారు. దాంట్లోనే ఈ విలువల గురించి మాట్లాడేవారు. తల్లిదండ్రులు అందరి గురించి మనం ఎట్లా మాట్లాడాలి, ఒక బిహేవియర్ ఏంటి, అన్నిటి గురించి వాళ్ళు నేర్పించారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఉండాలి, ఒకరి దగ్గర మనం వదిలేయకూడదు. ఒక బాధ్యత గల తల్లిగా వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినప్పుడు నేనున్నాను అని ఇచ్చే ధైర్యం, తల్లి ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యమైనది పిల్లలకి. తల్లి తండ్రి అనేది ఉంటారు, కానీ తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తల్లి మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆవిడకి అర్థం అవుతుంది ఒక పసి పాపకు కానీ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఏది అవసరమో తల్లి మనసుకే తెలుస్తుంది. సో మరొక్కసారి లెనిన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మంచి విలువ బడి అనే ఆలోచన ఆయనకి రావటం, ఆయన ముందు తీసుకెళ్ళటం, దానికోసం ఆయన కష్టపడటం, అది కూడా మీ దగ్గర నుంచి ఆయన ఏం డబ్బు ఆశించట్లేదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇట్లా ఈ క్లాసు ఆయన కానీ ఆయన కొలీగ్స్ కానీ కష్టపడి మన సమాజం కోసం, మన భావి తరాల కోసం
ఆయన పడే కష్టంలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు అయ్యి వాళ్ళ పిల్లల్ని ఇట్లాంటి బడికి పంపించడం అవసరం. ఎప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు నేరస్తులను ప్రోత్సహించేలా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్ ఆడిన డ్రామా, నటించిన తీరు వర్ణనాతీతమని, చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సిబిఐ కోర్టును ప్రభావితం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయని, అన్ని ఆర్థిక సంబంధిత కేసులు, భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి. A1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా A1 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు. A1 ఈయన, A2 ఆయన, ఇట్లా అంతా ఉన్నారు. ఆయన పైన 11 కేసులు రిజిస్టర్ కాబట్టడం, సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం, 43,000 కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు. ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండిపడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా 2012లో 11 ఛార్జ్షీట్లు వేయటం జరిగింది. అది అందరికీ తెలుసు. 18 నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు. ఇతను రిమాండ్ ఖైదీగా, అది అందరికీ తెలుసు. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది. అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు, ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే. హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు, ఏదో ఇద్దరు వ్యక్తుల వల్ల గ్రూపుల మధ్య జరుగుతుంది. ఈ ఆర్థిక పరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి, క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది. నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను, మరలా ఉటంకిస్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది, భరించరానిదిగా ఉంది. అతను ఏ ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో అంత డ్రామా ఆడారో, సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారో, బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి? ఎందుకు ఆయనకి ఇవ్వాలండి? ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే. నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి, శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి? 10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా, ఏమన్నా మహాత్మా గాంధీయా, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా. కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? డబ్బు ఖర్చు అయితే నీకేంటయా? ప్రజలను మేము పెట్టుకుంటాం, మేము భరిస్తాం. ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి. న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని. జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి. 100 రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో, నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు, ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు. కనుక కోర్టులో పిటిషన్ వేశాడు కనుక అది నిజమే, అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను అరాచకం సృష్టించాడు. అది గమనించాలి. నేను కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా? కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి. నేనేం తప్పు మాట్లాడటం లేదు. ప్రతి ముద్దాయి కూడా, ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి, ఒక 1000 మందిని వేసుకొని వస్తాడండి. ఎలా చేస్తారా పోలీసులు? ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు? రేపు ఒక హంతకుడు ఉంటాడండి, గొడ్డలు భుజాన్ని పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు, ఒక 1000 మందిని ఊరేగింపుగా. వీళ్ళు ఎలా ఏం
అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాల్ని భయకంపితులు చేశాడు. ఆయన దొంగ కారణాలతోటి, తప్పుడు కారణాలతోటి, దుర్మార్గపు కారణాలతోటి, దొడ్డి కారణాలతోటి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుంటే, ఇంత రభోస్ చేస్తుంటే వాట్ పోలీస్ ఈజ్ డూయింగ్? ఊరేగింపుగా కాన్వాయ్ని అలౌ చేస్తారా? రేపు మేము కూడా వస్తాం, అలౌ చేయండి. న్యాయస్థానాలు కూడా సీరియస్గా పరిగణించాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి రాష్ట్ర జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ వంపురు గంగులయ్య అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను అధినేత జగన్ గుర్తించి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.